వస్తే ఏంటంటే ఆయన చెప్పినట్టు ఒక యోగా, ఒక మెడిటేషన్. చూడండి అన్నీ మర్చిపోయాం, మన ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక్క 2 hours మాత్రం ప్రశాంతంగా వాళ్ళతో ఉండి, ఓకే అరే ఇట్లాంటి వాళ్ళు ఇంత ఇబ్బందులు ఉండి కూడా ఎంత హ్యాపీగా బతుకుతున్నారు. మనకేమైంది రా, దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, పేరెంట్స్ని ఇచ్చాడు, హెల్తీ బాడీని ఇచ్చాడు, మైండ్ని ఇచ్చాడు, మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి కదా. దిస్ ఈజ్ ద థాట్. నేను ప్రతిసారి మనోడు అన్నట్టు ఫోబియా అన్నాడు కదా, ఇట్స్ నాట్ ఫోబియా, ఇట్స్ ఎడిక్షన్. యూనో మార్కెట్లో సందీప్ రెడ్డి అన్నట్టు ఒక డ్రగ్ ఉంటుంది ఇక్కడ, అంతకు మించి ఎడిక్షన్ వాలంటీరింగ్ అనేది. ఇప్పుడు ఈ వారం వెళ్ళకపోతే నేను కాదు, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏంట్రా ఎక్కడికి వెళ్ళలేదా ఈ వారం, ఏంటి ఇంట్లో ఉన్నావు, చాలా మంది ఫేస్ చేయవచ్చు మీరు అందరూ ఇది. అరే ఏంది ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నావో, ఇది ఏదో వండరా ఇది. ఎందుకంటే మనకు తెలియకుండా అంత ఇంపాక్ట్ మనం క్రియేట్ చేస్తాం వాళ్ళకి, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల సర్కిల్ మొత్తం మనం అంటే ఇది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ డైమెన్షన్లో మనం లేవు, మన డైమెన్షన్ అనేది 3D కాదు, ఇది 4D. ఎందుకంటే ఎవరికి తెలియదు. ఒక్కసారి ఇటు వస్తే మీరు అన్నారు కదా ఫస్ట్ టైం వచ్చారని, బిలీవ్ మీ అన్నట్టు మీరు వస్తానే ఉంటారు. నెక్స్ట్ వీ పాజిటివ్ ఫస్ట్ మా అందరికంటే ముందు మీరు ఉంటారు, మాకన్నీ ఒకటే. ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టేజ్ తర్వాత ఏమైందంటే ఎవ్రీథింగ్ ఈజ్ whatever it's saying, there are two like open minds అనేది ఉంటుంది. నార్మల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళడం, వాట్ ఎవర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ కిడ్స్, దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్ థాట్ ఉంటుంది, ఓ యూ నీడ్ టు స్టడీ హార్డ్, ఓకే నువ్వు ఐఐటీ కొట్టు, లేదంటే ఇంకోటి MBBS కొట్టాలి, లేదంటే సంపాదించాలి, వాళ్ళ మైండ్లో ఉంటుంది. లేదంటే వీడికి యానిమల్స్ అంటే ఇష్టం లేకపోయినా సరే యానిమల్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, కరిపించుకొని వస్తాడు. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది కరెక్ట్గా, ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ద రైట్ థింగ్స్. బట్ దీస్ టూ థింగ్స్, వీపాస్ ఆర్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనకి వీ గ్రీన్ కూడా ఉంది తెలిసిందే కదా, లైక్ లాస్ట్ టైం మన గండిపేటలో లేక్ తీసుకెళ్ళాం ఓల్డ్ ఏజ్. సో వీ గ్రీన్ కూడా అంతే. సో మనకేంటంటే వీటీవీలో ఎవరైతే సురేంద్ర నాయనకి మనం వచ్చే ప్రతి ఈవెంట్కి నేను హార్ట్ఫుల్గా మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీరు ఏం థాట్ ఇచ్చాడు బాస్, అసలు కుడోస్ అని. ఎందుకంటే ఆయనకు వచ్చిన థాట్ వల్ల మళ్ళంటి వాళ్ళు ఎంతోమంది హ్యాపీగా, అట్లీస్ట్ ఏంటంటే ఒక మూవీకి వెళ్తాను, లేదంటే పేరెంట్స్ ఎక్కడికైనా టైం స్పెండ్ చేస్తాను, లేదంటే మంచిగా ఫుడ్ తింటాను, అవుటింగ్ వెళ్తాను కంటే నిజంగా నేను ట్రావెలర్ని, హార్డ్ కోర్ ట్రావెలర్ని. అంతకు మించి ఎక్కువ కిక్ వస్తుంది నాకు ఇట్లా బయటకు వచ్చి కొంచెం టైం వీళ్ళతో స్పెండ్ చేస్తే. ఒక వీ గ్రీన్ కానీ, ఒక లేక్ క్లీనింగ్ కానీ, ఒక వీ పాస్. ఎందుకంటే దిస్ ఈజ్ అనదర్ డైమెన్షన్. అది మనం ఫీల్ అవ్వాలి, అందరూ ఫీల్ అయ్యేలా చూడాలి, అందరూ రావాలి ఈ డైమెన్షన్లో. కానీ ట్రై చేయాలి. అంటే ఇప్పుడు మనోడు ఒక ఫ్రెండ్స్ని చేస్తారు, నేను ఇంకోసారి తెలిసిన వాళ్ళకి చెప్పను. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. దట్స్ యాక్చువల్గా